చాలా ఇబ్బంది పెడుతుంది. మార్నింగ్ లేసి పని చేయమంటారు, ఇది చేయమంటారు. నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. మార్నింగ్ లేసి పని చేయమంటారు, ఇది చేయమంటారు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను చనిపోతా అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడింతాను. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను చనిపోతా అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడింతాను. ఇప్పుడు ఆమె వేరే కాపురం పెడదామని చెప్పేసి అని అంటుంది. ఇప్పుడు ఆమె వేరే కాపురం పెడదామని చెప్పేసి అని అంటుంది. ఇదే ప్లేస్లో వాళ్ళ అమ్మ నాన్న ఉంటే ఆమె చేయకపోయేదా? ఇదే ప్లేస్లో వాళ్ళ అమ్మ నాన్న ఉంటే ఆమె చేయకపోయేదా? చేస్తున్నా కూడా తనకి నచ్చదు. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళిపోతారు? ఏ మనిషివమ్మా నువ్వు అసలు? ఏ మనిషివి? పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా ఏంటి? హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భువన. ప్రజెంట్ మన దగ్గర ఒక ఆంధ్ర అమ్మాయి, తెలంగాణ అబ్బాయి ఉన్నారు. మరి వాళ్ళ లవ్ స్టోరీ ఎలా అయ్యిందో, వాళ్ళ పెళ్ళి ఎలా అయిందో వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. మీ పేరు? సునీత. మీ పేరు? రాకేష్. మీరు నాకు కాల్ చేశారు కదా, దేని గురించి? అదే మా హస్బెండ్ వాళ్ళ గురించి కాల్ చేశాను. ఎర్లీ మార్నింగ్ మా అత్త వాళ్ళు, మా మామగారు వాళ్ళు, వీళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. మార్నింగ్ లేసి పని చేయమంటారు, ఇది చేయమంటారు. నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. మార్నింగ్ లేసి పని చేయమంటారు, ఇది చేయమంటారు. నాకంటే దీన్ని లవ్ చేసి నేను పెళ్లి చేసుకున్నా. ఫస్ట్లో అన్నాడు, నేను బాగా చూసుకుంటాను, నువ్వేం చేయొద్దు, ఇది అదే అన్నట్టుగా అన్నాడు. ఇప్పుడు ఏంచి తేరమోస అంటున్నాడు, మా అమ్మ వాళ్ళు కష్టపడుతున్నారు, నువ్వేం పని చేయట్లేదు, 12 గంటలు లేస్తావు, ఎలా అవుతుంది అలా అని అంటే, నీకు చెప్పాను కదా ముందే అని నేను చెప్పాను. కాదు కూడదని మళ్ళీ నా మీద రివర్స్ అవుతున్నాడు. అసలు ప్రాబ్లం ఏంటయ్యా? నేను ఆల్రెడీ మేము డిగ్రీలో ఉన్నప్పుడే మేము ఇద్దరం లవ్ చేసుకున్నాం. 3 years లవ్ చేసుకున్నాక నేను అప్పుడే చెప్పిన ఆమెకు, 3 years అయిపోయినాక మనం పెళ్లి చేసుకుందాం, ఇన్ని రోజులు కలిసి ఉన్నాం కదా మనము, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను చనిపోతా అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడింతాను. సరేలే, ఇంకా నేను కూడా ఇష్టపడ్డా కదా, ఆమె కాకపోతే ఇంకేమైనా చేసుకుంటా అని చెప్పేసి చెప్పిన. మీ ఆంధ్రాలో మీ పద్ధతులు, మీ పట్టింపులు వేరా, ఇక్కడ మా తెలంగాణలో పట్టింపులు వేరా, మొత్తం సెట్ అవ్వదు, కొంచెం ఆలోచించుకో, టైం తీసుకో అని చెప్పేసి చెప్పిన. నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే నేను చనిపోతా, అసలు నువ్వేమనుకుంటున్నావు, ఇప్పుడు పద్ధతులు పట్టింపులు నీకు వచ్చినాయా, నన్ను లవ్ చేసినప్పుడు తెలియదా అదే అని చెప్పేసి తను నాకు చెప్పింది. ఇప్పుడు పెళ్ళి అయితే అయింది కదా? పెళ్ళి అయింది. ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఆమె వేరే కాపురం పెడదామని చెప్పేసి అని అంటుంది. ఇప్పుడు మీరే చెప్పండి, ఒక ఆడపిల్ల అన్న తర్వాత ఒక 6 గంటలకు 7 గంటలకు లేచి ఇంట్లో పని చూసుకొని, ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయిన తర్వాత 11 గంటలకు 12 గంటలకు కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటే ఒక పద్ధతిగా ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు, మా అమ్మ నాన్న ముసలిగా అయ్యారు కాబట్టి, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే వాళ్ళకు కూడా ఏదో విధంగా సాయం అవుతుంది, వాళ్ళు కూడా పనులు చేసే దాంట్లో కొంచెం తక్కువ పనులు చేస్తారని చెప్పేసి నేను ఇట్లా ఆలోచించి నేను ఆమెకు ముందే చెప్పిన. అమ్మాయి లేవట్లేదు, నేను నీకు నా పిల్లలకే చేసుకుంటే నేను వాళ్ళకెందుకు చేస్తా, అసలుకి వాళ్ళకేం అవసరం అని అంటే, ఇదే ప్లేస్లో వాళ్ళ అమ్మ నాన్న ఉంటే ఆమె చేయకపోయేదా? ఏంటమ్మా ఇది? లేవట్లేదా నువ్వు? ఏ టైంకి లేస్తున్నావు? పొద్దున్నే మార్నింగ్ అయితే 10:30కి లేస్తాం మేడం. అంటే నైట్ డ్యూటీలు ఏమైనా చేస్తున్నావా? నేను ఎక్కడికి తనే డ్యూటీకి వెళ్తాడు, నన్ను ఇంట్లోనే ఉండమని చెప్పాడు. సరేలే అయితే నేను ఇంట్లోనే ఉంటా. మరి నువ్వు ఇంట్లోనే పెట్టాడు, మార్నింగ్ లేకుండా తనకి వాళ్ళ అమ్మ నాన్న చూసుకోకుండా, తనకి క్యారేజ్ కట్ట వండకుండా, నైట్ ఎప్పుడు లేదా మధ్యాహ్నం 12 గంటలకు అలా లేస్తే ఎలా? నాకు ఫస్ట్ నుంచి లేవడం అలా అలవాటు. అదే అమ్మా, ఫస్ట్ నుంచి లేవడం అలవాటు లేకపోయినా నేను ఈ టైంకి లేస్తాను, నీకు అన్నిటికీ పెళ్లిలో ఉన్నప్పుడు వేరే ఉంటుంది, లవ్ లో ఉన్నప్పుడు వేరే ఉంటుంది. లవ్ లో ఉన్నప్పుడు నువ్వు ఎలా లేచినా బుజ్జి కన్నా అంటారు, కానీ పెళ్లి అయిన తర్వాత నీకు బాధ్యత వస్తుంది కదా. లవ్ లో ఉన్నప్పుడు నువ్వు ఎలా లేచినా బుజ్జి కన్నా అంటారు, కానీ పెళ్లి అయిన తర్వాత నీకు బాధ్యత వస్తుంది కదా. బాధ్యత అంటే తనకి చెప్పే నేను చేసుకున్నాను మేడం. మళ్ళీ ఇప్పుడు ఎంతలా నేను చెప్పలేదా?
ఇట్లా ఇన్ని గంటలకు లేవాలి, ఇట్లా పనులు చేసుకోవాలి, ఊరు అన్న తర్వాత పనులు ఉంటాయి ఎక్కువ, పనులు కంప్లీట్ అయిన తర్వాత రెస్ట్ చేసుకోవాలని. నువ్వు అయినా ఇప్పుడు ఏం చేస్తున్నావు? మా అమ్మ వండి పెడుతుంది. గొడవ పడద్దు, ఆగండి, కంగారు పడకండి. ఇప్పుడు ఏంటి వాళ్ళ అమ్మ నాన్న నువ్వు చూసుకోవా? నేను తిన్నంటే చూసుకుంటాను, దగ్గరకు వచ్చాను కానీ వాళ్ళ అమ్మ వాళ్ళతో వద్దు, నేను వేరే కాపురం పెడదామని చెప్తున్నా. అలా అయితే ఎలా అమ్మా? ఇప్పుడు నీ అమ్మ మీ నాన్న ఎలాగో తనకు కూడా వాళ్ళ అమ్మ నాన్న అలాగే కదా. మీ అమ్మ నాన్న ఎలా చూసుకుంటావు, మీ అత్త మామగారిని అలాగే చూసుకోవాలి. మీ అమ్మ నాన్న ఎలా చూసుకుంటావు, మీ అత్త మామగారిని అలాగే చూసుకోవాలి. ఇప్పుడు పెళ్ళి అయ్యాక ప్రతి ఇంట్లోని ప్రతి ఆడపిల్ల చేసేదే కదా అది. వాళ్ళ అత్త మామల్ని చూసుకోవడం ఇదంతా ప్రతి ఆడపిల్ల చేసేదే, కొత్త ఏం కాదు కదా. ఇప్పుడు నేను ఏమైనా కష్టపడుతున్నాడా, కొడుతున్నాడా, కొట్టడు, బాగా తిడుతున్నాడా, కొట్టడు, రాచరంపాలు ఏమైనా పెడుతున్నాడా? మరి అలాంటిది ఏం లేనప్పుడు అట్లీస్ట్ తను అడిగేది ఏంటి, కొంచెం పొద్దున్నే లేచి పని చేసి కొంచెం ఇంట్లో పనులు చేసుకొని. నేను ఒక్కరిదాన్నే చేయాలంటే ఎలా చేస్తాను మేడం? ఇంట్లో కూడా ఒకటి. సరే అయితే మీ ఇంట్లో ఏం లేవా, వాషింగ్ మిషన్ అట్లా ఏం వేరే లేవా? కాపురం పెడితే వేరే కాపురం పెడదాం అంటున్నావు కదా, వేరే కాపురం పెడితే అన్ని పనులు నువ్వే చేయాల్సి వస్తుంది కదా. ఇప్పుడు మా అమ్మ ఎంతో అంత నీకు సాయం చేస్తుంది. ఇదే పొజిషన్లో మీ అమ్మ ఉంటే నువ్వు సాయం చేయకపోతుంటేనా? ఇదే పొజిషన్లో మీ అమ్మ ఉంటే నువ్వు సాయం చేయకపోతుంటేనా? నువ్వు 10:30 వరకు లేస్తే నాకు మన పిల్లోడికి క్యారేజ్ ఎవరు పెడతారు? మా అమ్మ పెడతలేదా? నువ్వు ఆగమ్మా, నువ్వు ఆగు బాబు, నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు చూడమ్మా, ఈ రోజుల్లో భర్తకి అత్త మామలకి పిల్లలకి వండి పెట్టుకోవడం అనేది కామన్, అది పెద్ద గొడవే కాదు. ఇప్పుడు నువ్వేమంటావు, నీకు అంతగా పని చేయలేను అంటే కనుక మీ ఆయనతో మాట్లాడి ఎవరైనా పనికి పెట్టుకొని చేసుకోవాలి. అంతేగాని మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న గారు నేను చూసుకోవాలంటే ఎందుకు మీరందరూ ఇప్పుడు నీకు అంతవరకు ఏమవుతుంది? ఇప్పుడు మీ ఆయన గారిని మీ పిల్లల్ని మీ అత్త మామని నువ్వు చూసుకోలేకపోతున్నావా? మీ అత్తగారు ఏం సాయం చేయట్లేదా నీకు? తను ఏం చేస్తుంది, తను వయసు అయిపోయింది, తను ఏం చేస్తుంది? ఇంకా నేనే చేస్తున్నా కూడా తనకి నచ్చదు. ఇవి సరిగ్గా తోవలేదు, అవి సరిగ్గా తోవలేదు అంటే మరి నేను అలాంటప్పుడు ఎందుకు చేయాలి? దీనికి వేరే వెళ్ళిపోవాలనుకుంటున్నాను. వేరే కాపురం పెడదామని తనకు ఫస్ట్ నుంచి వేరే కాపురం పెడితే ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ముసలోళ్ళు కదమ్మా, ఎక్కడికి వెళ్తారు? నువ్వే అంటున్నావు కదా వయసు అయిపోయిందని చెప్పేసి. ఇప్పుడు మన ఇద్దరము వేరే కాపురం పెడితే ఆమె ఎట్లా చేసుకోగలుగుతుంది పని? అక్క వాళ్ళంటే ఇప్పుడు నీలాగానే వేరే ఇంటికి వెళ్తారు కదా వాళ్ళు. ఆపండి, మీరు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు? ఇలా కాదు. ఇప్పుడు నీకు ఏంటి, ఒక్కదమే పని చేయలేవు అంతేనా? మీ అమ్మగారు వాళ్ళకి వయసు మీద పడ్డది కదా. అవునండి. అయితే ఈమెకి పని చేస్తుంది. ఇప్పుడు నీకు పనికి తోడు అయితే నువ్వు ఉంటావు కదా, ఇక్కడే కలిసే ఉంటావు కదా. అంతేగాని పనికి సాయం పెట్టిన తర్వాత కూడా వెళ్ళిపోతావా? కలిసే ఉంటాం వేరేగా ఉంటా, అది ఎక్కడ మాట అమ్మా? కలిసే ఉంటాం వేరేగా ఉంటాం ఏంటి? ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళిపోతారు? వాళ్ళని ఎవరు చూసుకుంటారు? వేరేలాగా ఉండాలని అంటే ఇప్పుడు మన రూమ్ లో మనమే ఉంటాం కదా, వాళ్ళు హాల్లో వండుకుంటారు కదా, మన దగ్గర వచ్చి మన మధ్యలో ఏమైనా వండుకుంటారా? నువ్వు అలా మాట్లాడుకు, ఇక్కడ అర్థమవుతుందా? ఆ పిల్ల వేరే పని చేయడం గురించి మాట్లాడుతుంది. నేను కూడా పని గురించి మాట్లాడుతున్నా మేడం. అది ఇప్పుడు నీకేంటి, పనికి సాయం చేస్తే నువ్వు కలిసే ఉంటావా? మీ అత్త మామగారిని నువ్వు చూసుకుంటావా? నాకు అదంతా వద్దు, వేరే కాపురం ఇలా చూడు, ముందు చెప్పలేదు అబ్బాయి నీకు? ఆ అబ్బాయి నీకు ముందు చెప్పలేదా? మా అమ్మ మా నాన్న చూసుకోవాలి అన్నప్పుడు, పెళ్లి చేసుకోవాలన్నప్పుడు నీకు చెప్పలేదా? చెప్పాడు. మరి ఇప్పుడు ఏంటి? నేను చెప్పినా చేయను మేడం. నేను అదే టైం నేను వేరే అయితే ఉంటా, కాపురం పెడతా అంతే. మీరేమనుకున్నా పర్వాలేదు. నువ్వు వస్తావా రావా? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను అన్నావు? ఏ మనిషివమ్మా నువ్వు అసలు? ఏ మనిషివి? పెళ్ళి అయిన తర్వాత అత్త మామలు చూసుకోవడం అనేది కామన్. అసలు అది ఎంతకాలం అలా ఉన్నంతకాలం చూడాలి. ఈ గిన్నె బాగాలేదు, ఆ గిన్నె బాగాలేదు, బట్టలు సరిగ్గా ఉతకట్లేదు, ఈ పని చేయట్లేదు, పెద్దోళ్ళు అంతే అలాగే చేస్తారు. ఇప్పుడు వాళ్ళు నీట్ గా లేకపోతే నీట్ గా లేదని చెప్తారు. అలాగనా? కానీ ఒక్క మాట కూడా వాళ్ళ అమ్మని అండు, ఏమమ్మా అలా అంటున్నావు అని కూడా అండు. పెద్దవాడిని ఎలా అంటారమ్మా? నువ్వు సర్దుకుపోవాలి, పిల్లవే నువ్వు సర్దుకుపోవాలి. ఎంతకని సర్దుకుంటాను నేను? ఇప్పుడు ఇంతకీ ఏమంటావు అమ్మా చెప్పు? వేరే కాపురం పెడదాం. వేరే కాపురం ఏంటమ్మా? వేరే కాపురం ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నని చూసుకోవడానికి అబ్బాయి తప్ప వేరే వాళ్ళే లేరు. ఆ విషయం నీకు లవ్ చేసినప్పుడు చెప్పాడు, పెళ్లి చేసుకున్నప్పుడు కూడా చెప్పాను అంటున్నాడు. నువ్వు కూడా చెప్పావు అబ్బాయి చెప్పాడని. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వదిలేసి నువ్వు బయటకు వచ్చాయంటే పిల్లడు ఎలా వచ్చేస్తాడు?
మీ అమ్మ మీ నాన్న వదిలేసి నువ్వు మాట్లాడకు చెయ్యకు వేరేగా ఉండంటే నువ్వు ఉంటావా మాట్లాడకుండా? అలా ఎలా అవుతుంది మేడం? మరి నీ విషయంలో అలా ఎలా అవుతుంది అన్నప్పుడు ఆ పిల్లడి విషయంలో ఎలా అవుతుంది? పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా ఏంటి? పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా ఏంటి? నీకు అంతగా పని చేయడం కష్టం అయితే అంత పని నువ్వు ఒక్కదానివే చేసుకోలేకపోతే మీ ఆయన్ని అడిగి వేరే మనిషిని పెట్టించుకొని సాయంగా పెట్టించుకొని వాడికి ఎంతకంత ఇవ్వి. పెట్టడు. ఏమయ్యా పెట్టవా నువ్వు ఈవిడికి మీ అమ్మగారు? ఆమె ఏం పని చేస్తాను మేడం? ఆమె లేచి ఇల్లు ఉడ్చి పిల్లలకి తిండి పెట్టమంటేనే అదే పెట్టదు. ఇంకా ఏం పని ఉంది? ఆమె పొలం ఊర్లో ఉన్నా సరే ఆమెను పొలం పనులు కూడా పంపించను, ఇంటి దగ్గరనే ఉంచుతా. ఇంత మంచి ఎవరు చూసుకుంటాడు అసలుకి? ఇదంతా కాదు, నాటకాలు ఆడకుండా ఒకటి చెప్పు, నీకు ఈ అబ్బాయి కావాలా వద్దా? కావాలి. కావాలంటే వాళ్ళ అమ్మ నాన్నని చూసుకుంటూ మీ ఆయన్ని చూసుకుంటూ మీ పిల్లల్ని చూసుకుంటూ ఇంటికాడే ఉండు. లేదు నేను చూసుకోనంటే చెప్పు. ఏమైనా జాబ్ చేస్తున్నాడా? నువ్వేమైనా జాబ్ చేయించి అలాగే ఇంట్లో పనులు గట్రా చేపిస్తున్నాడా? లేదు కదా, జాబ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, మొత్తం అతనే చూసుకుంటున్నాడు కదా. ఇంట్లో ఉండి అన్నం వండి పెట్టడానికి ఎందుకమ్మా ఇంత రాతాంతం చేస్తున్నావు? చెప్పు. సరేలేండి మేడం, మీరు చెప్పినట్టు వింటాను, కానీ నాకు ఒక మనిషిని పెట్టమని చెప్పండి. నేను చెప్తాను మెల్లగా. మీ ఆయన కొంచెం నీకు అడిగినట్టు ఇప్పుడు ఏదన్నా సరే ఈ కాలం పిల్లలకి ఎలా అయిపోయిందంటే ఫ్యాషన్ అయిపోయింది. సపరేట్గా ఉండడం, వెళ్ళిపోవడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వయసు మీద పడి ఉన్నప్పుడు మీరే తోడుగా ఉండాలి. ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న ఎలాగో వాళ్ళ అమ్మ నాన్న కూడా అంతే. ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న ఎలాగో వాళ్ళ అమ్మ నాన్న కూడా అంతే. ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే ఎలా చెప్పు? తను కూడా బాధపడతాడు కదా. నువ్వు ఆ విషయం తనకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. లేదు నాకు ఇలా అవ్వట్లేదు, వేరొక మనిషిని పెట్టు నాకు తోడుగా అంటే పెడతాడు. అంతేగాని లేదు వెళ్ళిపోదాం, సపరేట్గా వెళ్ళిపోదాం ఇదంటే ఎలా? ఇంకో అయ్యా చూడు, ఆమె ఏం చెప్తుందంటే తను ఒక్కతే పని చేయలేను అని చెప్తుంది. ఇప్పుడు మీ అమ్మగారిని చూసుకోవాలి, పిల్లలు కూడా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి, నీకు పొద్దున్నే క్యారేజ్ పెట్టాలి, ఇల్లు చూడాలి, బట్టలు ఉతకాలంటే చిన్న విషయం ఏం కాదు, అది కొంచెం కష్టమైందే. కాబట్టి ఆమెకు కొంచెం మార్నింగ్ వంట చేయడానికో లేకపోతే బట్టలు ఉతకడానికో దేనికో దానికో ఒక మనిషిని పెట్టామంటే అదిగో తనకి మీకు జాబ్ ఇంక్రీజ్ కొంచెం అమౌంట్ ఎక్కువ రాగానే కొంచెం పెట్టండి. ఇప్పుడు ఏమంటావు నువ్వు? ఆయన ఒక మనిషిని పెడతాను అంటున్నాడు, పెట్టమని చెప్పండి. ఉంటావు కదా వేరే కాపం లేకుండా, తెంతోనే ఉంటావు కదా. ఏమయ్యా చూడు, మరి నీతోనే ఉంటానంటుంది వేరే కాపులు లేకుండా, మరి నువ్వేమంటావు? మంచిగా ఉండండి మేడం, చెప్పండి మేడం అమ్మకి మంచిగా ఉంటే. గొడవలు ఏం పెట్టకండి అమ్మా, గొడవలు ఏం పడకుండా వాళ్ళ అమ్మ నాన్నలు కూడా మీ అమ్మ నాన్నలో చూసుకో. వాళ్ళ అమ్మ నాన్నలు కూడా మీ అమ్మ నాన్నలో చూసుకో. ఇలా చూడండి, చిటికి మాటికి విడిపోదాము లేకపోతే వేరే అమ్మాయిని తెచ్చుకుందాము, డివైస్ చేద్దాం అనేది అసలు సమస్యకి పరిష్కారమే కాదు. నువ్వు కూడా అమ్మ, మీ అమ్మ మీ నాన్న ఎలాగో మీ అత్త మామగారు కూడా నీకు అంతే. ఇప్పుడు మీ అమ్మ మీ నాన్నని ఎలా చూసుకొని వదిలే అంటే నువ్వు వదిలేలేవు కదా, అలాగే తన అమ్మ నాన్న వదిలే అంటే వదిలేడు. అది కూడా వయసు మీద పడ్డ వాళ్ళని అలా వదిలేయమంటే అది కరెక్ట్ కూడా కాదు. అవన్నీ నీకు పెళ్ళికి ముందే చెప్పాడు, ఒప్పుకున్నావు. మధ్యలో ఎలాంటి పంచాయతీలు గట్రా పెట్టుకోకండి, మంచిగా ఉండండి. అర్థమవుతుందా? మీకు ఫ్యూచర్లో ఏమన్నా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే ముందుగా నా దగ్గరికి రండి. అర్థమవుతుందా? విడిపోవడం పరిష్కారం కాదు. ఇప్పుడు నువ్వు ఒక్కదాన్ని విడిపోతావు అంటే మరి నీ పిల్లల్ని చూసుకోవాలి, తనని చూసుకోవాలి, కుటుంబం అంతా ముక్కల కింద అయిపోతుంది, 2 ముక్కల కింద. అలా ఏం కాకుండా మంచిగా ఉండండి. అర్థమవుతుందా? థ్యాంక్స్ మేడం. ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళరండి. థ్యాంక్ యూ మేడం. సరేనా? బుద్ధిగా ఉండు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ప్రేమించుకున్నప్పుడు ప్రేమించేసుకుంటున్నారు, తర్వాత పెళ్లి చేసుకున్నప్పుడు కూడా అంతే బాగానే ఉంటుంది. కానీ ఒకే ఇంట్లో ఉండడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అంత ఇబ్బంది ఎందుకు పడుతుందో నాకు కూడా అర్థం కావట్లేదు. కానీ విడిపోవడం సమస్యకి పరిష్కారం కాదు, కలిసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ ఎలాగో మీ అత్త మీ మామ కూడా అలాగే. వాళ్ళు వయసు మీద పడ్డప్పుడు ఇప్పుడు మీ ఇంటి ఆయన జాబులకి వెళ్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. వాళ్ళని మీ అమ్మ మీ నాన్నని వదిలేసి వచ్చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నది ఆయన ఒక్కడే కదా. కాబట్టి మీరందరూ కలిసి ఉండండి. ఎందుకంటే ఈ జనరేషన్ చూసి కావాలంటే సరదాగా బయటకు వెళ్ళండి, సినిమాకి వెళ్ళండి, సరదాగా ఉండండి. అంతేగాని పేరెంట్స్ని వదిలేయని మాత్రం ఎవరికి చెప్పకండి దయచేసి. అందరూ కలిసి ఉండండి. సరేనా?